నా శ్రీలంక ట్రిప్లో తెలుసుకున్నాను ఈ కథ గురించి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. శ్రీలంక కంట్రీలో ఉనావంతున అనే టౌన్ ఉంది. ఈ టౌన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో రుమాసల అనే ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే, రామరావణ యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు శ్రీరాముల వారు హనుమంతుని సంజీవని తీసుకురమ్మని పంపిస్తారు కదా. హనుమంతుడు ఆ సంజీవని మొక్క ఏంటో తెలియక ద్రోణగిరి పర్వతం మొత్తాన్ని తీసుకొస్తున్న సమయంలో ఆ పర్వతం నుండి కొన్ని ముక్కలు కింద పడ్డాయి. ఆ సంజీవని పర్వతంలో ఒక చిన్న భాగమే ఈ రుమాసల మౌంటైన్. ఇక్కడి ప్రజలు ఏం నమ్ముతారంటే, శ్రీలంకలో 5 చోట్ల ఆ పర్వతం తాలూకు కొన్ని భాగాలు కింద పడ్డాయని, ఆ కొండ మీద దొరికే మొక్కల్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయని చెప్తారు. ఈ రుమాసలాని సంజీవని అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ దొరికే మొక్కలు శ్రీలంక దేశం మొత్తంలో ఇంకెక్కడా దొరకవట. అందుకే ఇక్కడ ప్రజలు హనుమంతుని మహిమల వల్లే ఈ కొండలో అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయని నమ్ముతారు. ఈ రుమాసల కొండ దగ్గర హనుమంతుని విగ్రహం కూడా ఉంటుంది. శ్రీలంకలో తిరిగిన చాలా చోట్ల రామాయణానికి సంబంధించిన ఏదో ఒక ఆనవాళ్ళు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. సో